ఆచి చికెన్ మసాలా. ఏపీలోని మన్యం ప్రాంతంలో శనివారం రాత్రి భూ ప్రకంపనలు కలకలం రేపాయి. శనివారం రాత్రి సుమారు 11 గంటల 30 నిమిషాల సమయంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు ప్రాంతాలలో 30 సెకండ్ల పాటు స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. అరకు వ్యాలీ, పాడేరు, పెద్దబయలు, హుకుంపేట వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో భూమి సుమారుగా 30 సెకండ్ల పాటు కంపించడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గాఢ నిద్రలో ఉన్న గిరిజనులు ఒక్కసారిగా భూమి దద్దరిల్లడంతో ఉలిక్కిపడి లేచి ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఒడిశా కోరాపుట్ లో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదైంది. అరకు, పాడేరు ప్రాంతం సిస్మిక్ జోన్ పరిధిలోకి వస్తుండటంతో అప్పుడప్పుడు ఇలాంటి మార్పులు సహజమేనని నిపుణులు చెబుతున్నప్పటికీ ఈ స్థాయి అనుభవం తమకు ఎన్నడూ లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ భూ ప్రకంపనల ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాకుండా పొరుగున ఉన్న ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కూడా స్వల్పంగా కనిపించినట్టు సమాచారం. కొన్ని ఇళ్లలో అల్మారాల్లో ఉన్న సామాగ్రి కింద పడిపోవడం, గోడలకు స్వల్పంగా పగుళ్లు రావడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే తాజా నివేదికల ప్రకారం ఎక్కడా ఎటువంటి ప్రాణ నష్టం, ఎవరికి గాయాలు అయినట్లు అధికారికంగా ధృవీకరించలేదు. దీనిని తక్కువ తీవ్రత కలిగిన మైనర్ ట్రెమర్ గా వాతావరణ భూగర్భ పరిశోధన సంస్థలు భావిస్తున్నాయి. రాత్రి 11:30 గంటలకు అయితే భూకంపం అనేది రావడం జరిగిందండి. అరకువేయలో సుమారు 15 సెకండ్ల నుంచి 30 సెకండ్ల వరకు అయితే భూకంపం అనేది రావడం జరిగిందండి. అయితే చాలా చోట్ల అరకువేయలో ఒక్కొక్క ఇంట్లో సామాన్లు పడిపోవడం, భూమి చాలా గట్టిగా కదలడం, రేకులు అనేవి పెద్దగా ఊగడం, ఇలా చాలా జరిగిందండి. ఇక్కడే కాదు, ఆల్ ఓవర్ మన ఏపీలో మొత్తం అంతా జరిగింది. అండ్ వైజాగ్ లో కూడా, కోరాపుట్ లో కూడా. సో ఇంకెక్కడైనా జరిగిందో లేదో మీరు ఎక్స్పీరియన్స్ చేసారో తెలీదు. నేనైతే లైఫ్ లో ఫస్ట్ టైం భూకంపం ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా అంటే చాలా భయం వేసింది. సో ఒక్క 5 సెకండ్ల పాటు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదన్నమాట. ఇదే అంశానికి సంబంధించి మనకు బ్రీఫింగ్ ఇవ్వడానికి విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ జియాలజీ విభాగం ప్రొఫెసర్ యుగేందర్ రావు గారు ఉన్నారు. యుగేందర్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. సో చూసారు కదా, ఏపీలో మన్యం ప్రాంతంలో భూకంపం సంబంధించి ఎందుకు ఈ రకంగా సంభవిస్తున్నాయి? యాక్చువల్ గా ఈ మన్య ప్రాంతం మనం తీసుకుంటే ఇది ఈస్టర్న్ ఘాట్స్ లో ఉండే ఒక జోన్ లో ఉంటుందండి. యాక్చువల్ గా ఈస్టర్న్ ఘాట్స్ అనేది టెక్టానికల్ గా స్టేబుల్ ఏరియాయే. కానీ ఈస్టర్న్ ఘాట్స్ నుంచి మనం పశ్చిమ వైపుకు వెళ్తుంటే షియర్ జోన్ ఉందండి, ట్రాన్సిషన్ జోన్. అంటే ఈస్టర్న్ ఘాట్స్ ఎండ్ అయ్యి ట్రాన్సిషన్ జోన్ వచ్చినప్పుడు ఈ షియర్ జోన్, కీలేరు షియర్ జోన్, ఇది టెక్టానికల్ గా కొంత డిస్టర్బ్డ్ ఏరియా. ఈ షియర్ జోన్ ఏమైనా యాక్టివేషన్ అయినప్పుడు స్ట్రక్చరల్ రీఅడ్జస్ట్మెంట్స్ జరిగి ఈ ఎర్త్ క్రస్ట్ లో కొన్ని మార్పులు జరగడం వల్ల ఈ మైనర్ ట్రెమర్స్ అనేది రిపోర్ట్ చేస్తారండి. యాక్చువల్ గా నిన్న రాత్రి చూస్తే ఇది కోరాపుట్ ఏరియాలో రికార్డ్ చేయడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ ఆల్ రిచర్డ్ స్కేల్ లో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 4.4 గా రికార్డ్ అయింది. అంటే షాలో డెప్త్, అంటే 5 కిలోమీటర్స్ డెప్త్ లోనే రికార్డ్ చేస్తుంది అనమాట. ఈ షియర్ జోన్ నార్మల్ గా ఏంటంటే 500 కిలోమీటర్స్ లెంత్ లో ఉంటూ 10 to 11 కిలోమీటర్స్ విడ్త్ గా ఈ మ్యాపింగ్ లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాపింగ్ లో కూడా రికార్డ్ అయింది అనమాట. యాక్చువల్ గా ఇది ఫర్దర్ గా సౌత్ కి వెళ్తుంటే ఈ మనకి కృష్ణా గోదావరి గ్రాబెన్ వరకు ఉండడం, అంతటా ఒంగోలు ఆ ప్రాంతాల్లో కూడా మనకి అప్పుడప్పుడు ట్రెమర్స్ వచ్చినప్పుడు
ఈ స్ట్రక్చరల్ రీఅడ్జస్ట్మెంట్ జరిగినప్పుడు నార్మల్ గా ఈ ట్రెమర్స్ అనేవి ఈస్టర్న్ ఘాట్స్ లో ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ యుగేందర్ గారు, ఏపీలో ఎక్కడెక్కడ మళ్ళీ భూ ప్రకంపనలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఏపీలో నార్మల్ గా నార్త్ ఏపీలో యాక్చువల్గా ఈ డొనేషన్ లో మనం తీస్తే రీసెంట్ గా మనకి ఈ ఇండియాని 6 జోన్స్ కింద డివైడ్ చేశారండి. మనకి టోటల్ ఏపీలో జోన్ అంత సేఫెస్ట్ జోన్ 2 అన్నమాట. స్లోగా మనకి గోదావరి, కృష్ణ, ఆ ఒంగోలుకి వచ్చేసరికి స్లైట్లీ ఇట్ కమ్స్ అండర్ జోన్ 3 అన్నమాట. అది అగైన్ గోదావరి గ్రాబ్ అని ఉండడం, అక్కడ కూడా స్ట్రక్చరల్ డిస్టర్బెన్సెస్ ఉండే ఛాన్సెస్ ఉంది, ఇంక్లూడింగ్ మోర్ ఆఫ్ సాయిల్ కవర్ ఉండడం వల్ల అది జోన్ 3 లో ఆంధ్రప్రదేశ్ వరకు ఈ 2 జోన్స్. జోన్ 2 మోస్ట్లీ నార్త్ ఆంధ్రప్రదేశ్, సౌత్ ఆంధ్రప్రదేశ్ అనేది జోన్ 3 లోకి వస్తుందండి. ఓకే. అంటే ఇప్పుడు సహజంగా ఇవి ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం ఈ భూ ప్రకంపనలు. అంతకు ముందు మనకి ఇంత తెలిసేవి కాదు, కానీ ఈ మధ్య ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఏంటి దీని వెనక ఏమైనా కారణం ఉందా? యాక్చువల్ గా మనకి ఇవన్నీ మైనర్ ట్రెమర్స్ అండి. ఇండియాలో మొత్తంగా ఇప్పుడు మనం చూస్తే ఎంటైర్ ఇండియా మనం చూస్తే 6 జోన్స్ కింద క్లాసిఫై చేస్తామండి. మనకి ఈ 6 జోన్స్ లో మోస్ట్లీ మనకి ఈ జోన్ 5 అండ్ జోన్ 6 మోస్ట్లీ నార్త్ ఇండియాలో ఎక్కువగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, గుజరాత్ ఈ ఏరియాస్, ఇంక్లూడింగ్ అండమాన్, ఇవి ఎక్కువగా ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్ లో, ఇంక్లూడింగ్ మహారాష్ట్ర, ఇవి ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్. మనకి సదరన్ పార్ట్ లో తీసుకుంటే మోస్ట్లీ ఇది స్టేబుల్ ఏరియా కింద మనం తీసుకోవచ్చు. ఇంక్లూడింగ్ జోన్ 3 అయినా కూడా అది పెద్దగా మేజర్ గా అంత ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియా కాదనుకోండి. అయితే మీరు వరల్డ్ లో మనం తీసుకుంటే ఇండియా కంపారిటివ్ గా సేఫర్ జోనే. ఎందుకంటే ఈ ఎర్త్క్వేక్స్ అనేవి ఎందుకు వస్తుంటాయంటే టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్. యాక్చువల్ గా ఎంటైర్ ఎర్త్ అనేది డిఫరెంట్ ప్లేట్స్ కింద ఉండడం, ఆ ప్లేట్స్ అనేవి నార్మల్ గా మూవ్మెంట్ అవుతుండడం, ఈ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడే ఈ ఎర్త్క్వేక్స్ ఇంక్లూడింగ్ వాల్కోనిక్స్ జనరల్ గా మనకి వరల్డ్ లో తీసుకుంటే మేజర్ గా రింగ్ ఆఫ్ ద ఫైర్ అలాంటి దగ్గర ఆ పసిఫిక్ ఓషన్ లో మేజర్ ఎర్త్క్వేక్ జోన్ కింద డిమార్కేట్ చేయడం జరిగింది. అయితే ఈ భూకంపం వచ్చిన తర్వాత అక్కడ స్థానికులు అంటున్న ప్రకారం అంటే అది నార్మల్ అయినప్పటికీ కూడా ఇంత పెద్ద స్థాయిలో ఇదే ఫస్ట్ టైం మేము ఎక్స్పీరియన్స్ చేయడం అని చెప్పేసి అంటున్నారు. అంటే దీన్ని ఒక వార్నింగ్ గా చూడాలా, లేదంటే ఇది ఒక నార్మల్ ట్రెమరేనా? ఇది నార్మల్ ట్రెండరేనండి మన వరకు. అంటే నిన్న వచ్చాను, ఇంతకు ముందు కూడా మనకి పాడేరు ఏరియాలో ఐ థింక్ 6 months బ్యాక్ మనకి పాడేరు ఏరియాలో రికార్డ్ చేయడం, అది విశాఖపట్నంలో కూడా దాన్ని ఫీల్ అవడం అనేది జరిగింది. మోస్ట్లీ వాళ్ళు నార్మల్ గా మనం అంత ఎర్త్క్వేక్ లేకపోవడంతో ఏమాత్రం ట్రెమర్ వచ్చినా కూడా మనం అది స్థానికంగా ప్రజలు కొంత భయభ్రాంతులు కావడం అది నార్మల్ గా జరిగే విషయమే. అని ఏది ఏమైనా సరే మనం ఈస్టర్న్ ఘాట్ ఏరియా అనేది టెక్టానికల్ గా కొద్దిగా స్టేబుల్ ఏరియా, అంత మనం దాన్ని ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. డెఫినెట్ గా ఇండియా వైజ్ తీసుకుంటే నార్థన్ పార్ట్ లైక్ జమ్మూ కాశ్మీర్ అవనండి, అస్సాం అవనండి, బీహార్ అవనండి, గుజరాత్ అవనండి, ఇవి మాత్రం మోర్ ఆఫ్ ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్. అది రీజన్ కూడా ఏంటంటే మనకి ఇండియన్ ప్లేట్ అనేది యురేషియన్ ప్లేట్ తో అక్కడ ఢీకొనడం, అక్కడ కూడా మేజర్ ఫాల్ట్స్ ఉండడం, అవి కూడా రీయాక్టివేషన్ జరగడం, ఇవన్నీ కూడా రీసెంట్ గా మనకి 6 months బ్యాకే మనకి నేషనల్ సైస్మోలాజికల్ సెంటర్ వాళ్ళు కూడా ఈ మ్యాప్ ని రిలీజ్ చేయడం, ఇండియా బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ వాళ్ళు కూడా రివైజ్ చేసి 6 జోన్స్ కింద క్లాసిఫై చేసి కూడా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఏవైనా ఫ్యూచర్ లో కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కూడా ప్రికాషన్స్ స్పెషల్లీ ఈ ఏరియాస్ లో తీసుకోవాలని కూడా వాళ్ళు మార్క్ చేయడం జరిగిందండి. ఓకే. అండ్ ఇంకొకటి, ఏదైతే ఇప్పుడు ఈ భూ ప్రకంపనలు వచ్చాయో ఇది ఇప్పుడు ఏ సిస్మిక్ జోన్ కేటగిరీకి వస్తుంది? ఎగ్జాక్ట్లీ మనది ఇప్పుడు ఈస్టర్న్ ఘాట్స్ అనేది సైస్మిక్ జోన్ 2 అండి మనకి యాక్చువల్ గా ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఇది కూడా మనకి 4.4, ఇది ట్రెమర్ కింద తీసుకోవచ్చు. బట్ అంత మేజర్ నిన్న కూడా మీరు చూస్తే నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ నంజాల్లో కూడా ఒక ఏరియాని ఒక యాక్టివిటీని రికార్డ్ చేయడం జరిగింది నిన్న మధ్యాహ్నం అరౌండ్ 12 o'clock కి. రిచర్డ్ స్కేల్ అబౌట్ 2.7 magnitude లో రికార్డ్ చేయడం, అది కూడా షాలో ఎర్త్క్వేక్. ఇది నిన్న అర్ధరాత్రి 11:30కి కోరాపుట్ దీని ఎపి సెంటర్, ఎక్కడైతే ఈ ఎర్త్క్వేక్స్ అనేవి ఈ వేవ్స్ అనేవి జనరేట్ అవుతాయో దాన్ని ఎపి సెంటర్ అని అంటారు అనమాట అండి. అక్కడ నుంచి ఈ వేవ్స్ అనేవి పాస్ అవుతూ అవి మనం ఫీల్ అవడం అనేది జరుగుతుంది. ఓకే. గతంలో హైయెస్ట్ ఎంత వరకు నమోదైంది అనుకోవచ్చు? ఇది మనకి గుజరాత్ లో కూడా ఇంతకు ముందు 7 వరకు రికార్డ్ జరిగిందండి. 7. అస్సాం లో కూడా ఇంతకు ముందు జరిగే మేజర్ ఎర్త్క్వేక్స్ అనేవి, బీహార్ లో కూడా కొంతవరకు
7 వరకు రిచర్డ్ స్కేల్ లో కొన్ని ఎర్త్క్వేక్స్ రికార్డ్ చేయడం. ఓకే, సో యాక్చువల్ గా మీరు చెప్తున్న ప్రకారం చూస్తే కూడా ఇది నార్మల్ ట్రెమర్ అయినప్పటికీ కూడా ప్రజలు అక్కడున్న వాళ్ళు కానీ చాలా మంది పానిక్ అయ్యారు. ఈవెన్ బయటకు వచ్చేసి పరుగులు తీశారు. ఏం జరుగుతుంది ఏంటనో కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ లో కూడా ఉన్నారు. సో అలాంటి వారికి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఈ టైంలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటి మనకి ఏరియాస్ ఇప్పుడు సపోజ్ మన జపాన్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఫ్రీక్వెంట్ గా ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్ కాబట్టి వాళ్ళు ఇలాంటి వాటికి అసలు పెద్దగా వాళ్ళు ఫీల్ అవ్వదు. మనం నేచురల్ గా ఎర్త్క్వేక్ అనేవి మనం ఫీల్ అవ్వం కాబట్టి నేచురల్ గా ఇలాంటి వచ్చినప్పుడు కొంత పానిక్ అవడం అది సహజమే. ఏదైనా సరే వాళ్ళు వచ్చినప్పుడు అంత భయపడవలసిన పని లేదు. బట్ బయటకు వచ్చి కొంతవరకు ఓపెన్ ప్లేస్ లో ఉండడం, ఎందుకంటే ఏదైనా ఆ ట్రెమర్ లో మీద నుండే సామాన్ కానీ ఏదైనా మీద పడినా కూడా ఇబ్బంది ఎవరికైనా కలగచ్చేమో. ఏదైనా సరే అంత ప్యానిక్నెస్ మాత్రం ఈస్టర్న్ ఘాట్ ఏరియా వరకు మనం అవ్వాల్సిన పని లేదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.